పెంట కోపల నుండి దీనుల పైకి ప్రభుడవు నీవే. పెంట కోపల పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగట్టి. ఈ పగలు నీ పదసేవే జీవదాయక చేయుట మేలు. సాటి లేని దేవుడ నీవే. నాదుగో కొండయు నీవే. సాటి లేని నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. మీరు భయపడకండి. మీరు చేసిన ప్రార్థన ఎక్కడికో పోలేదు, డైరెక్ట్గా దేవుని బుడ్డిలోకి వెళ్ళిపోయింది. మీ కన్నీళ్ళు, మీ కన్నీటి ప్రార్థన డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళినవి. మీరు ధైర్యంగా ఉండండి. ఏదో ఒక సమయము వింత కార్యము చూడబోతారు. భయపడకండి. చనిపోవాలని అనుకోకండి. నేను ఓడిపోయానని అనుకోకండి. నాకు ఎందుకు ఇలా జరిగిందని అనుకోకండి. ఆయన ఒక కార్యము చేయబోతా ఉన్నాడు. కీడు చాటున ఒక మేలు దేవుడు దాచిపెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలోకి వెళ్దాం. మరిన్ని సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. మోషే మిద్యాను బైబిల్ ఉన్నవారందరూ తెరవండి. నిర్గమాకాండం బైబిల్లో 2వ పుస్తకం, ఎగ్జోడస్ చాప్టర్ 3 verse 1 2 3 4 చదువు. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. రెండో వచ్చిన అందరూ అండర్లైన్ చేసుకోండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకునేను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి. అందరూ 2వ వచనం గట్టిగా చదవాలని ఆశిస్తూ ఉన్నాను. నేను 3 అంకెలు చదువుతున్నప్పుడు 2వ వచనం చదవాలి. స్టడీ 1 2 3 గట్టిగా. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు, అందరు గట్టిగా చదవాలి, అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వర్తమానం ఏంటంటే మండుచున్న పొద కానీ కాలిపోని పొద. ఏంటి? పొద మండుతుంది నడుము నుంచి, కానీ పొద కాలిపోలేదు. ప్రియులరా, మోషే అనేటువంటి ఒక దైవజనుడి గురించి మనకు తెలుసు. మోషే అనేటువంటి వ్యక్తి కొంచెం ఐగుప్తు నుండి పారిపోయి కొంత దూరం వచ్చేసిన తర్వాత ఒక ఇంటి దగ్గర, ఒక బావి దగ్గర ఉంటాడు. బావి దగ్గర ఆగినప్పుడు అక్కడికి ఊరు ప్రజలందరూ అమ్మాయిలు వాటర్ పట్టుకోవటానికి వస్తారు. చివరికి ఒక అమ్మాయి నీళ్లు పోసింది, వారింటికి తీసుకెళ్ళింది. ఏ ఊరు ఏంటి ఎక్కడ అంటే మొత్తం మీద అన్ని చెప్పాడు. ఎవరైనా మన ఇంటికి ఒక మనుషుడు వచ్చాడంటే మనం 1 రోజు 2 రోజులు భోజనం పెడతాం, చూస్తాం. తర్వాత మంచి చెడ్డలు చూసి చివరికి మోషే సంగతి చూస్తే ఆ ఇంటి వారందరూ మోషే బలమైన వాడు, పనికి వస్తాడు, పని చేస్తాడని చెప్పి ఆ మనుషుడిని ఇంట్లో ఒక మంచి పని అప్పగించాను.
మోషేకి మందరం మేపేటువంటి పని అప్పగించారు. చివరికి ఆ ఇంటి అమ్మాయినే మోషే పెళ్లి చేసుకోవటం కూడా జరిగింది. ఒక్కొక్కళ్ళకి అల్లుడు వచ్చి పడితే అలా వచ్చి పడతాడు. ఎలాగా చెప్పరే మీరు అందరూని? వారు ఎంత ఆనందపడిపోయి ఉంటారు. మొత్తం మీద ఎలా చెదిరిపోయినా కానీ అల్లుడిని దేవుడు మా ఇంటికి తోడుకొచ్చాడని అనుకున్నారో మరి ఏంటో, ఆ ఇంటి అమ్మాయిని పెళ్లి చేశారు. మోషే అనేటువంటి మనుషుడు తన మామగారు మంద, తన మామ పేరు ఇత్రో, మామగారు మందను మేపుతానికి వెళ్తూ ఉన్నాడు. రోజు తోలుకెళ్తున్నాడు, తోలుకొస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా భోజనం పట్టుకెళ్ళటం, మొత్తం మీద అంతా బాగానే జరిగింది. ఒకరోజు ఆ హోరేబు పర్వతము, దానిని దేవుని పర్వతం అని కూడా పేరు పెట్టారు. హోరేబు పర్వతం అనేటువంటి ఆ పర్వతం మీదకి ఈ మందలను, గొర్రెలను తోలుకుని వెళ్ళాడు మోషే. తోలుకుని వెళ్తే గొర్రెలు మేస్తూ ఉన్నాయి. నేను కూడా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి చూశాను. నేను కూడా ఆ ప్రాంతాన్ని ముమ్మారు దర్శించాను. అసలు ఏంటిది ఆశ్చర్యం ఏంటి చెప్పనా మీకు, అద్భుతం ఏంటి చెప్పనా మీకు? ఆ రోజు మోషే చూస్తున్నప్పుడు మండుతున్న పొద ఈ రోజుకి పొదలాగే ఉంది. అది ఎంత ఆశ్చర్యం! ఆమేన్, హల్లెలూయా! గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే మోషే గొర్రెలు మేపుతున్నాడు. మోషే ఒక చోట నిలబడి గమనిస్తూ ఉన్నాడు. దూరం నుండి చూస్తూ ఉంటే పెద్ద పెద్ద నాలుకలతో అగ్ని బయటకు వస్తూ ఉంది. ఏంటి ఇక్కడ ఫైర్ అవుతుంది ఏంటి, అగ్ని నాలుకల కింద బయటకు వస్తుంది, తగులడిపోతుంది ఏంటి అని చూశాడు. చూసినప్పటికీ చెట్టు కనబడుతుంది. చెట్టు నడిమి నుండి అగ్ని నాలుకలు బయటకు వస్తూ ఉన్నాయి. చాలాసేపు ఏదో చెట్టు మీద ఏదైనా పిడుగు పడిందా లేకపోతే ఎందుకు తగలడిందో అనుకున్నాడు. మళ్ళీ చూస్తున్నాడు. చూస్తూ ఉంటే చెట్టులాగా ఉంది, కానీ చెట్టు తగులెడుతూ ఉంది. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అర్థమవుతుంది కదా మీ అందరికీ? చెట్టులాగా ఉంది, చెట్టు తగులడిపోతూ ఉంది. పైగా తగులడేది కూడా కిందకి వెళ్ళలేదు, మంట నడిమి నుండి పైకి వెళ్తూ ఉంది. చదవండి, అక్కడ ఏమంటున్నాడంటే 2వ వచనంలో 2వ లైను, అతడు చూచినప్పుడు అగ్ని వలన, దేని వలన చెప్పాలి, అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ప్రియులరా, మోషే చూస్తున్నప్పుడు చెట్టు తగులడుతుంది సగం నుంచి, కానీ చెట్టు తగులడుతున్నప్పుడు ఆకులాగే ఉన్నాయి, కొమ్మలాగే ఉంటున్నాయి, కానీ ఆ నడిమి నుండి మాత్రం అగ్ని మాత్రం బలముగా బయటకు వస్తాం. ప్రియులరా, అప్పుడు మోషే, ఇది చాలా విచిత్రంగా ఉంది, ఏదైనా తగులడిపోతే ఏమవుతుంది, బూడిదైపోతుంది, కానీ ఇది బూడిది కాని మంటగా ఉంది. నేను మన వాక్యము ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు బయలుపరిచాడు. ఇప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగో అని వారు అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎందుకు కాలిపోలేదు? రాజుగారు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, కాలిపోలేదు. ఏంటి, అగ్నిలోకి వెళితే కాలిపోకపోవటం ఏంటి? అప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు, అగ్ని దేవుని చేతిలో ఉంటుంది. ఏంటి? అగ్ని దేవుని చేతిలో ఉంటుంది. బాగా గమనించండి. దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, పాలలో వెన్న మనం ఎలా తీస్తామో, ఇందులో పాలలో వెన్న ఎలా తీసేస్తామో తెలివితేటలుగా గడ్డ కట్టించి దాన్ని, ఆ గడ్డను ఏం చేస్తాం, చిలకరించి లోపలున్న శ్రేష్టమైనదంతా తీసేస్తాం. అప్పుడు మళ్ళీ మజ్జిగలాగా ఉంటుంది, పాలు ఉంటే పాలు వెన్న తీసేస్తాం. మనకే ఇంత తెలివి ఉంటే అగ్నిలో వేడి తీయలేడా ఆయన? ఆమేన్, హల్లెలూయా. అగ్నిలాగే ఉంటుంది, కాలిపోతున్నట్టే ఉంటుంది, కానీ వేడి లేని అగ్నిగా మార్చగల సమర్థుడైన. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం పాలలో వెన్న తీసినట్టుగానే అగ్నిలో వేడి తీయగల దేవుడు. పొద నీకు నాకు సూచనగా ఉంది. ఈరోజు పరిశుద్ధాత్మను బయలుపరిచేది ఏంటంటే, ఎన్నో రకాల శ్రమలతో తగులడిపోతున్నావు, అయినా బ్రతుకుతున్నాం మనం.
ఎన్నో కష్టాలు, బాధలు మనల్ని కృంగదీస్తున్నాయి. చనిపోతామేమో అనుకుంటున్నాం కానీ చనిపోవట్లేదు. ఎవరైనా పెళ్ళికి పిలిస్తే ఎలాగెళ్తాం మనం? ఇంటి నిండా అప్పులు ఉన్నాయనుకోండి, అప్పుల వాళ్ళందరూ వచ్చి తిడుతున్నారు అనుకోండి, మనకి ఎన్ని రోగాలున్నా ఎవరైనా వచ్చి అమ్మా మీరు తప్పకుండా పెళ్ళికి రావాలని పిలిస్తే మనం ఎలా రెడీ అవుతాం? మీరు ఎలా రెడీ అవుతారు? ఎందుకు వచ్చిందిలే, ఎన్నో చాలా శ్రమలు ఉన్నాయి కదా అమ్మా, భోజనం చేసి వెళ్ళిపోతామమ్మా, అక్షంతలు వేసి వెళ్ళిపోతామమ్మా అంటావా? పెళ్ళి కూతురును మించిపోయి రెడీ అవుతావు నువ్వు. లిప్స్టిక్లు రాసుకుంటాం, మనది అయిపోతే పక్క వాళ్ళది కూడా రాసుకుంటాం. ఇంకా ఇట్లని ఏమంటారు మీరు? ఇంకా అక్కడ దాకా రాలేదా? కాటికి పెట్టుకుంటాం కదా. ఇంకా ఏం చేస్తారు? ముందు రోజు రాత్రి నుంచి ఒక రకమైన బూడిద రాస్తారు అందరూనే. మీరు ఎవరు చెప్పకండి, చెప్తారు. మొన్న ఒకరి ఇంటికి సువార్తకి సడన్గా వెళ్ళాను. సడన్గా వెళ్తే ఆ ఇంటి ఆమె వైట్ పేస్ట్ రాసుకుని కూర్చుంది. నేను సడన్గా దెయ్యమేమో అనుకున్నాను. ఇదేంటి ఇలాగ అయిపోయింది, జుట్టు నల్లగా ఉంది, ఇదంతా క్రీమ్ ఇక్కడ దాకా రాసేసుకుంది. ఈ లోపల అమ్మా అన్నాను, అయ్యి బాబాయ్ పాస్టర్ గారు వచ్చారంది. ఈ లోపల అలా హస్బెండ్ పరిగెత్తుకొచ్చి డోరు మూసేసి నాకు అడ్డంగా నిలబడ్డాడు. నేను అన్నాను నీ భార్య కదా అన్నాను. అవునండి అవునండి అవునండి, మీరు చూడలేనట్టే ఉండండి, సిగ్గుపడిపోతుంది అన్నట్టు. నేను అక్కడ ఎవరికి చెప్పలేదు, మీకే చెప్పాను. మీరు కూడా ఇంకెవరికి చెప్పకండి, ఓకే? అంటే కొంతమంది అదేదో మట్టి, గోదావరి మట్టి అని, ముల్తాని మట్టి అని రాసుకుంటాం. ఎందుకంటే ఎన్ని శ్రమలున్నా సింగారించుకోవడం అంటే రెడీ అవ్వటంలో దేనికి తగ్గు. మనం వస్తువులు లేకపోతే రోల్డ్ గోల్డ్ వేసుకుంటాం, ఎరువు తెచ్చుకుంటాం, అరువు తెచ్చుకుంటాం, బట్టలు లేకపోతే తెచ్చుకుంటాం, జోళ్ళు అంతా మెరుపులు, తులుకుమంట. అసలు ఈమెకు అప్పులు ఉంటాయా అన్నట్టు తయారైపోతాం మనం. అయినా అలాగే ఎందుకు బ్రతుకుతున్నామంటే మనలో ఉన్నవాడు గొప్ప దేవుడు మనకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఓ పక్కనేమో బాధలుంటాయి, ఓ పక్కన సమస్యలు, ఓ పక్కన రోగము, ఓ పక్కన అన్యాయం జరిగింది. అయినా నీ శరీరము, నీ మెయింటెనెన్స్ తగ్గకుండా బ్రతుకుతున్నావంటే కాలిపోతున్నటువంటి పొదగా ఉన్నావు, కానీ దేవుడు నిన్ను కాపాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ పొద, నీ ఇల్లు, నీ ఇంటిలో, నీ వ్యవస్థలో పెద్ద పెద్ద మంటలు అందరికీ కనబడతాయి, కానీ దేవుడు ఒక గొప్ప సాక్షిగా నీ పొదను కాపాడుకోబోతా ఉన్నాడు. బలమైన సాక్ష్యము నీ నోట దేవుడు పెట్టబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే ఆ పొద వంక చూస్తున్నాడు. ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది పొద నడిమి నుండి నాలుకలుగా, అగ్ని నాలుకలు బలముగా వస్తున్నాయి, కానీ పొద కాలిపోవట్లేదు. ఏంటి? చదవండి, అక్కడ కిందకి వెళ్దాం. ఎస్, ఈరోజు దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, ఎస్ చదవండి 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు. అందరు బైబిల్ ఉన్నవారు చూసుకోండి, చదవండి. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచేదని అనుకోనేను. ఆమేన్. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. కాలిపోతున్న పొదను మోషే చూశాడు, కానీ ఆ పొద తగులెడుతుంది, మండిపోతుంది అగ్నితోటి, కానీ పొద కాలిపోలేదు. అతనికి డౌట్ వచ్చింది. ఇది చాలా విచిత్రంగా ఉంది. చాలామందికి డౌట్ వస్తుంది మన గురించి. వీళ్ళకి ఇంత రోగం ఉంది, ఈమెకి ఇన్ని అప్పులు ఉన్నాయి, వీళ్ళు ఇంత మోసపోయారు, వీళ్ళకి ఇంత అన్యాయం జరిగినా వీళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు, వీళ్ళు మాత్రం ఎంత హ్యాపీగా బ్రతుకుతున్నారు, దేనికి తగ్గట్లేదు, ఎప్పుడు షాపింగ్ చేస్తున్నారు, ఎప్పుడు అన్ని పనులు చేసుకుంటున్నారు, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నారు, వీళ్ళకి ఏం అనిపించట్లేదని ప్రజలకి వింత కాబోతుంది. కానీ నీవు తగులడుతున్నట్టు కనపడుతున్నావు, కానీ నిన్ను దేవుడు ఆవరించాడని జ్ఞాపకం చేసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి శ్రమలో ఉన్నా, ఎటువంటి అగ్ని గుండముగా మారిపోయిన కుటుంబము, ప్రేమించే మొగుడోడు కూడా మూర్ఖుడిగా మారిపోతాడు. ఒకసారి ప్రేమించే ప్రియురాలు కూడా మూర్ఖురాలుగా మారిపోతుంది.
ఒక్కొక్కసారి పిల్లలు కూడా చాలా దుష్ట ప్రవర్తనలోకి వెళ్ళిపోతారు. ఎన్ని రకాలుగా పరీక్షలు ఎదుర్కొంటున్నా కానీ నీ పొద కాలిపోదు, నీ ఇల్లు నాశనము కాదు, నీ ఇల్లు దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. ఎంత ఆస్తి పోయినా, ఎవరు నీకు అన్యాయం జరిగించినా మరలా 7 టైమ్స్ 7 రెట్లు దీవెన నీకు వచ్చి ప్రాప్తి కలుగుతుంది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మోషే అప్పుడు అనుకుంటున్నాడు, ఏంటో ఈ వింత నేను చూడాలనుకుంటున్నానని చెప్పి మోషే నెమ్మదిగా పక్కకు వచ్చి చూస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులరా, ఈరోజు ఆశీర్వాద వర్తమానం ఏంటంటే, ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఇచ్చిన మాట మీకు చెప్పమన్నాడు. ఈరోజు మరలా ఒక వింత కార్యము మీ జీవితంలో జరగబోతూ ఉంది. మీ బంధువులకి, మీ స్నేహితులకి, రక్త సంబంధులకి అందరికీ వింత కనబడబోతూ ఉంది. నీలో ఉన్న చింతని ఆయన వింతగా మార్చబోతూ ఉన్నాడు. నీ కన్నీళ్లను ముత్యాలుగా మార్చబోతున్నాడు. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైనా సంతోషం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు నీ జీవితంలో ఒక వింత కార్యము చేయబోతున్నాడు. ప్రజలందరూ వింతగా చూస్తారు. ఎలా ఇల్లు కట్టావు, ఎలాగ అప్పులు తీరిపోయినాయి, ఎలాగ పెళ్లి చేసావు, ఎలా భూమి కొన్నావు, ఎలాగ ధనవంతునిగా మారిపోయావు, ఎలాగ భర్తను రక్షించుకున్నావు, ఎలాగ భార్యను రక్షించుకున్నావు, ఎలాగ బిడ్డలను కన్నావు. ఇదంతా కూడా ప్రజలకు అర్థం కాని సూచక క్రియలు దేవుడు నీ జీవితంలో న్యాయముగా చేయబోతా ఉన్నాడు. ఈ మాట నాదే, ఈ వాగ్దానం నాకే, దేవుడిచ్చాడని నమ్మి విశ్వసిస్తే చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ హల్లెలూయా అని కేకలు వేస్తూ స్తోత్రము చెల్లిస్తూ దేవుని ఎదుట గోల చేయండి. ఎందుకంటే పొద మండుతుందే కానీ అది కాలిపోలేదు. మండుచున్న పొద నుండి మోషేను పిలిచిన ఆ దివ్య స్వరమును వినగోరెదవా. ఎంత అద్భుతమైనటువంటి మాటను పాటగా రాశాడు భక్తుడు. ఆ పొదలో నుండి స్వరం వస్తుంది. ఆమేన్. మీరు కొందరు అనుకుంటారు, నా గుండె కాలిపోతుంది. ఆఫీసులో ఉండి అనుకుంటారు చాలామంది, నా గుండె కాలిపోతుంది. పొలం పని చేస్తూ పొలంలో కూర్చుని నా గుండె కాలిపోతుంది. ఇన్ని సమస్యలు నేను తట్టుకోలేను, ఇన్ని అవమానాలు నేను తట్టుకోలేను, ఇంత అన్యాయం నేను చూడలేను, చనిపోతే నయమని అనుకుంటున్నావు కదా. నిన్ను చనిపోవటానికి కాదు వచ్చింది కష్టం, నువ్వు పారిపోవటానికి వచ్చింది కష్టం కాదు. దేవుడు మహిమపరచబడటానికి నీ జీవితంలో ఈ అగ్ని వచ్చింది. అగ్ని ఉంది కానీ చూసే వాళ్ళకి నువ్వు తగులడిపోతావు అనుకుంటారు, కానీ నీవు తగులాడవు. ఎందుకంటే ఆ అగ్ని శ్రమలలో దేవుని మహిమ నీతో ఉన్నది. మీకు చెప్తున్నాను, ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్ముడు ఉదయం నుంచి ఒక మాట మీకు చెప్పమన్నాడు. ఈ దినము ప్రత్యేకమైన దినము, ఏదో ఒక వింత జరగబోయే దినము, ఏదో ఒక ఆశ్చర్యమైన కార్యము 24 గంటల్లో మీ పట్ల దేవుడు జరిగించునుగాక. విశ్వసిస్తే ఈ క్షణమే నీ జీవితంలో చూస్తావు. మీరందరూ విశ్వాసం ఉంచండి, ప్రభువుని స్తుతించండి. ఏదో ఒక విడుదల ఇవ్వబోతా ఉన్నాడు, ఏదో ఒక డెలివరెన్స్ ఇవ్వబోతా ఉన్నాడు, ఏదో ఒక స్వస్థత కార్యం చేయబోతున్నాడు, ఏదో ఒక వింత నీ పట్ల చేయబోతా ఉన్నాడు. నీకే అర్థమవుతుంది, తెలియకుండా నా నుండి సైతాను పారిపోయిందని. మోషే అంటున్నాడు, ఏంటి వింత? చదవండి ఒకసారి నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు. అందరూ ఆశ్చర్యంగా నోట్ చేసుకోండి, ఈ పొద
ఎలా కాలిపోలేదు? వీళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, అసలు వీళ్ళు బ్రతకూడదు, ఎలా బ్రతుకుతున్నారు? ఈమె బ్రతకూడదు, ఏముందుకు బ్రతుకుతుంది? ఈ మనుషుడికి ఇంత అన్యాయం జరిగింది, ఎలా బ్రతుకుతున్నారు వీరు? లోకమంతా అనుకుంటారు, కానీ నీవు మాత్రము పచ్చని ఒలీవ మొక్క వలె సాక్షిగా ఉండబోతా ఉన్నా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఒలీవ చెట్టు యొక్క స్పెషల్ ఏంటంటే, ఏ చెట్టుకైనా నీళ్లు పోయాలి, ఏ చెట్టుకైనా చేయాలి. ఒలీవ చెట్టుకి నీళ్లు పోయిన అవసరం లేదు. ఒలీవ చెట్టు ఎక్కువ బ్రతకటమే రాయి ఉన్న చోట బలంగా బతుకుతుంది. అది ఎక్కడ బతుకుతుంది? రాయి ఉన్న చోట చాలా స్ట్రాంగ్గా ఎదుగుతుంది. నీరు దొరకని రాతిలో కూడా అది నీరు తీసుకోగలదట. అంత గొప్ప లక్షణము ఆలివ్ ట్రీకి ఉంది. దానిని ఎవరు చూడకపోయినా సరే అది ఎదుగుతూ ఒదుగుతూ అనేక మందికి ఒక ఔషధముగా మారిపోతుంది. నీ జీవితంలో అప్పు పుట్టని దరిద్రంలో ఉన్నా సరే నీ ఒలీవ మొక్క వలె ఎదుగుతావు. ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలున్నా, ఎన్ని సమస్యలున్నా నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఎంత బలమైన అగ్ని నిన్ను ఆవరించినా కానీ నీ కుటుంబము నాశనము కాదు, నీ బిడ్డ నాశనము కాదు. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది ఎలా కాలిపోలేదు? వీరు ఎలాగ పాడైపోలేదు? ఇంకా ఈ ఊర్లో ఉన్నారా, ఎలా బ్రతుకుతారని అనుకుంటారు అందరూని. ఎక్కడ అవమానపరచబడ్డావో, ఎక్కడ అన్యాయం జరిగిందనుకున్నావో అక్కడే దేవుడు తలగా నిన్ను నియమిస్తా ఉన్నాడు. అనేక మంది ఈ వింతను చూడబోతున్నారు. ఆమేన్. మోషే అంటున్నాడు, ఏంటో ఈ వింత నాకు అర్థం కావట్లేదు. చెట్టు చెట్టులాగే ఉంది, చెట్టు నడిమి నుండి అగ్ని మండుతున్నది. హల్లెలూయా. కుటుంబం కుటుంబంగానే ఉంటుంది, అప్పుడే ఉద్యోగం వస్తుంది. శ్రమలు శ్రమలుగానే ఉంటాయి, దరిద్రం దరిద్రంగానే ఉంటుంది, అప్పుడే బిడ్డకి పెళ్లి కుదురుతుంది. అన్ని సమస్యలు ఉంటాయి, అప్పుడే గర్భం ధరిస్తావు. ఏదో ఒక జీవపు ఊటగా మహా అగ్ని శ్రమలలో దేవుడు నీ పట్ల కార్యం జరిగిస్తాడు. అప్పుడు అంటున్నాడు మోషే, ఏంటో ఈ వింతని చూడటానికి వెళ్తే ఆ వింత ఏం జరిగిందంటే, మండుతున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మోషే. అమ్మ బాబోయ్, ప్రభువా నువ్వా? ఎస్ మోషే, నేను నీతో మాట్లాడుతున్నాను, చెప్పులు ఇడిచిపెట్టన్నాడు. చెప్పులు ఇడిచిపెట్టాక మోషేతో దేవుడు మాట్లాడాడు. నా ప్రియ సహోదరులరా, సాదృశ్యంగా తీసుకుంటే మండుచున్న పొద నీకు నాకు సాదృశ్యముగా ఉంది. అగ్ని లాంటి శ్రమ ఆవరించిన కానీ పరిశుద్ధాత్ముడు అగ్నిలో ఉన్నాడు. నీలో నుండి ఒక సాక్ష్యాన్ని ప్రజలకు ఇవ్వబోతా ఉన్నాడు. నీ శ్రమలో బాధలు పడుతున్నావు కదా, అయినా నిన్ను పరీక్షించాడు కనుక నీలో నుండి ఒక మిషనరీని దేవుడు బయటకు తీయబోతా ఉన్నాడు. నీలో నుండి ఒక సువార్థికుడు రాబోతా ఉన్నాడు. మీ కుటుంబం నుంచి ఒక సువార్థికురాలు రాబోతా ఉంది. అనేక మందికి రాజ్య సువార్తను ప్రకటించేవారుగా, అనేక మందికి దీవెన ప్రకటించేవారుగా, అనేక మందికి రాజులకు బిడ్డలుగా నీ కుటుంబంలోంచి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. అనేక మంది పాలకులను ఇవ్వబోతా ఉన్నాడు. ఏంటో ఈ వింతని లోకస్తులందరూ చూడటానికి రాబోతా ఉన్నారు. అందరూ ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. మండుచున్న పొద మండుతుంది కానీ పొద కాలిపోలేదు. శ్రమలతో పరిస్థితులు తారుమారవుతున్నాయి కానీ నీ పని ఆగలేదు, నడుస్తుంది. నీ వ్యవస్థ నడుస్తుంది, నీ కంపెనీ నడుస్తుంది, నీ పని, నీ వ్యవసాయము, నీ పాడి, నీ పంట, నీ పిల్లలు, ఏది ఆగదు. అన్ని వైభవంగానే జరుగుతాయి. గుర్తుపెట్టుకో, దేవుడు ఉన్నాడు కనుక జరుగుతూ ఉంది. నీ ఇల్లు కాలిపోదు, నీ బ్రతుకు కాలిపోదు, నీవు నాశనము కావు. ఒక వింతగా దేవుని కొరకు ఉండబోతా ఉన్నావు. ఎక్కడున్నవారు అక్కడ రెండు చేతులు పైకెత్తి
ఒక వింత కార్యము దేవుడు చేయబోతూ ఉన్నాడు. బలమైన వింతను చూడబోతూ ఉన్నావు. ఈ అప్పులు ఎలా తీరుతాయని ఏడుస్తున్నావా? బ్రతుకు తెరువు లేదు, చాలా కష్టంగా ఉంది, ఎలా జీవించాలని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. నా పాపాలు క్షమించి యేసయ్యా, తెలుసో తెలియక నీకు దూరంగా బ్రతికినేమో, నన్ను పరిశుద్ధపరిచి యేసయ్యా అని అందరూ ప్రార్థన చేయండి. అందరూ కూడా చేతులు పైకి ఎత్తినప్పుడు మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నా చేయి పట్టుకు యేసయ్యా, నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నువ్వు కావాలి, నాకు నీ సన్నిధి కావాలి, నీ కృప కావాలి, నీ ఉంటే నాకు చాలు బాబు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి, తలపైన పెట్టుకోండి. మండుచున్న పొద గురించి నాతో మాట్లాడావు. నిజముగా నాకున్న కష్టాలు ఎవరికీ లేవనుకుంటున్నాను. ఈ కష్టాల్లో నేను బ్రతకలేను, ఈ అవమానము భరించలేనని ఏడుస్తున్నావా? దేవుడు ఒక వింత కార్యం చేయబోతున్నాడు. ఒక వింత కార్యం చేయబోతున్నాడు. పాలలో వెన్న తీసినట్టుగానే నీ అగ్నిశ్రమలలో కూడా వేడిని తీసేస్తాడు ఆయన. చూసేవారికి అందరికీ సమస్య కనబడుతుంది, కానీ అందులో నుండి ఒక సాక్షిగా నువ్వు బయటకు రాబోతున్నావు. బలమైన సాక్ష్యం చెప్పబోతున్నావు. ద్వారాలు దేవుడు తెరుస్తున్నాడు. 2 చేతులు తలపైన పెట్టుకుని నన్ను 2 దీవించు, నన్ను 2 ఆశీర్వదించు బాబు. నా ఇంటికి నువ్వు రాజుగా ఉండాలి, నా బ్రతుకులో నువ్వు రాజుగా ఉండాలి. నా జీవితాంతము నిన్ను సేవిస్తాను, నా జీవితాంతము నిన్ను పూజిస్తాను. నువ్వు నా కొరకు సిలువలో గాయపరచబడ్డావు, ఆ రక్తం ద్వారా నా పాపాలు కడిగేవని నమ్ముతున్నాను. అందరూ ప్రార్థన చేయండి. నన్ను బాగుచ్చి, నన్ను ఆశీర్వదించి. ఎక్కడున్నవారు అక్కడే, బయట ఉన్నవారు, గార్డెన్లో ఉన్నవారు, అవతల హాల్లో ఉన్నవారు, గేట్ దగ్గర ఉన్నవారు, మీరు ఎక్కడుంటే అక్కడ 2 చేతులు తలపైన పెట్టుకొని నన్ను 2 దీవించు. ఇదే సమయము ఒక స్పెషల్ అనాయింటింగ్ మనల్ని తాకుతుంది. ఒక అభిషేకం మన మీదకి రాబోతుంది. నీ చేతుల మీదుగా, శిరస్సు మీదుగా, గుండె మీదుగా నీ ఆర్గన్స్ని తాకుతూ, బ్లడ్లో కలుస్తూ, అది నరాల్లోకి, మాంస కండరాల్లోకి వెళ్ళి పాదాల వరకు దిగజారుతుంది. అహరోను గడ్డ మీదుగా కారిన పరిమళ తైలం వలె అభిషేకము దిగిపోతూ ఉంది. అందరూ ప్రార్థన చేయండి. ఏం కావాలని వచ్చేవో యేసు నామములో అడుగు. పొద కాలిపోదు, నీవు నాశనము కావు. చదువు ఆగిపోయిందని ఏడవకు, ఉద్యోగము ప్రయత్నించని రాలేదని ఏడవకు, గర్భఫలం వచ్చినట్టు వచ్చి పోయిందని ఏడవకు, అసలు గర్భమే రాలేదని నేను ఏడుస్తున్నావేమో. ఒక వింత కార్యము జరగబోతూ ఉంది. కవల పిల్లలనే జన్మనిస్తాను. ఒక మంచి ఇల్లు నీ చేతాన్ని కట్టిస్తాడు. ఆయన నిన్ను తలగానే చేస్తున్నాడు. ఒక బలమైన ద్వారము నీ పట్ల తెరవబోతూ ఉన్నాడు. ఒక మంచి స్నేహాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఒక శుభకార్యము నీ పట్ల తలపెడుతూ ఉన్నాడు. ఒక శుభకార్యము ఆయన చేయబోతూ ఉన్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. చేతులు దించి నమస్కరించి యేసుని పూజించండి. యేసయ్యా యేసయ్యా అని 7 మార్లు పిలవండి. 1 2 3 4 5 6 7. అడగండి మీకు ఏం కావాలో. ఏం కావాలని అనుకున్నావో ప్రభువా నీ దాసుడు హస్త నిక్షేపణ చేస్తుండగా నీ మహిమ నాకు దయచి, నీ అభిషేకం నాకు దయచి. నా పొద కాలిపోదు అని చెప్పావు. నా పొద అనేక మందికి ఒక వింతగా ఉండబోతుందని చెప్పావు. నీవు ఉన్నావయ్యా, నా చెయ్యి విడిచిపెట్టలేదు బాబు. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Lord, thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. గొప్ప వింత కార్యాన్ని జరిగించబోతున్న
దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపరదాం. మన పొద కాలిపోదని తన ప్రవక్త నోటి నుంచి ప్రభు ఇచ్చిన మాట నమ్మదగదని నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపరదాం. అవును, మనం నాశనం కావు. గొప్ప వింతగా ప్రభు అనేకుల మధ్యలో సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవుడు. ప్రార్థనలో ఎక్కిపిద్దాం. మా మంచి తండ్రి, మా మంచి కాపరి, నీకు స్తోత్రాలు తండ్రి. నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు సర్వశక్తిమంతుడవు తండ్రి, నువ్వు సర్వోన్నతుడవు అయ్యా, నువ్వు సజీవుడవు తండ్రి, ఉన్నవాడు అనువాడవు తండ్రి, ఉన్న వాటిని లేని వాటిగా, లేని వాటిని ఉన్న వాటిగా చేయగల సర్వశక్తిమంతుడైన దేవుడు అయ్యా, నీకే స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన, నలిగిపోతున్న మా జీవితంలో, అలసిపోయిన మా జీవితంలో ఇక ఎక్కడనైనా మాకు నెమ్మది లేదు, మా వల్ల కాదు అనుకున్న మా జీవితాలలో తండ్రి, అద్భుతమైన నీ మాటను, నీ జీవ వాక్కును పంపించి మమ్మల్ని తృప్తిపరిచినందుకు నీకు వందనాలు, మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. రాజా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో మా జీవితాల్లో పొద కాలిపోలేదు, నువ్వు మాతో ఉన్నావు. ఒక గొప్ప వింతైన సాక్ష్యాన్ని మా జీవితాలను నువ్వు ఇవ్వబోతావని ప్రవచించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వచ్చే నెల తైలాభిషేకంలో మా నోట గొప్ప సాక్ష్యం ఉంచుదువుగాక, మేమందరం నీకు సాక్షులుగా నిలబడదుముగాక. మీరే కృప చూపించమని వేడుకొనుచున్నాను. నమ్మిన ప్రతి ఒక్కరికి నీ మహిమను చూపిస్తావు బాబు. దేవా, నువ్వు మాట ఇచ్చి నెరవేర్చుటకు సర్వశక్తిమంతుడవు, నువ్వు అబద్ధమాడుటకు నరుడవు కాదయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఓ గొప్ప వింతను మేము చూడబోతున్నాం, మేము అనుభవించబోతున్నాం, సాక్షులుగా మేము ఉండబోతున్నాం. మా నోటి నిండా నువ్వు కలుగు చేస్తున్నావు, నవ్వు కలుగు చేస్తున్నావని మేము నమ్ముతున్నామయ్యా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచివేసినందుకు వందనాలు, ప్రతి హృదయ భారాన్ని తీసివేసినందుకు వందనాలు, గొప్ప ధైర్యంతో నువ్వు నింపినందుకు వందనాలు, గొప్ప సంతోషంతో నువ్వు నింపినందుకు వందనాలు, గొప్ప సమాధానంతో నువ్వు నింపినందుకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప సాక్షులుగా నిలవబెట్టమని దేవా, నీ వాక్కును విడుదల చేసిన మా ప్రవక్తను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఇంకను గొప్ప ఆరోగ్యము దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రపంచానికి దీపస్తంభం వల్లే మీరు దేవా అనేకులకు వెలుగునిచ్చినట్లు మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను. కొలత లేని ఆత్మతో మీరు వాడుకోమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవా, నీ సేవకు నుంచి వచ్చిన ప్రతి మాటను నువ్వు స్థిరపరుస్తున్నావు, ఘనపరుస్తున్నావు, అనేకుల జీవితాల్లో వెలుగుగా నింపుతున్నావు బాబు. దేవా, నీకు ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి, మమ్మల్ని అందరినీ నువ్వు దీవించావని, మమ్మల్ని అందరినీ నువ్వు బలపరిచావని, మమ్మల్ని అందరినీ గొప్ప చేసావని మేము నమ్ముతూ నువ్వు ఇచ్చిన మాటను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు దివ్య నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.